హలో అండి. ఈ వీడియోలో స్పీడ్ అండ్‌లో నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియో చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే జిన్ వచ్చేసి హీజాంగ్‌తో ఫైట్ చేస్తూ ఉంటాడు కదా! సో, ఏం చెప్తాడంటే, ఇక ఈ ఫైటింగ్‌లో నేను చేయాలనుకోవట్లేదు. నేను ప్రొటెక్ట్ చేయాల్సిన మనిషి ఒకరున్నారు. సో, ఇక్కడ నుండి మర్యాదగా వెళ్ళిపో అని చెప్పేసి జిన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ మోమో నిద్ర లేవగానే బయటకొస్తుందనమాట. బయట తన సిస్టర్ ఒళ్ళో ఒక కుక్క పిల్లని చూసి ఇది లైట్నింగ్ అని చెప్పేసి అనుకుంటుంది. కిచెన్‌లో చూస్తే జిన్ కనిపిస్తాడనమాట. అదేంటి ఇతను ఎర్లీ మార్నింగ్ వచ్చేసాడని చెప్పేసి పరిగెత్తుకుంటూ మళ్ళీ తన రూమ్‌లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే అప్పటికి ఇంకా తను రెడీ అయ్యి ఉండదనమాట. పిచ్చి పిచ్చిగా ఉండేసరికి అలా జిన్ నన్ను చూడకూడదని చెప్పి తను అనుకుంటుంది. సో, నీట్‌గా రెడీ అయిపోయి మళ్ళీ బయటకొస్తుందనమాట బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి. బయటికి రాగానే వాళ్ళ స్టెప్ మామ్ వచ్చి ఇలా అంటుంది, "నువ్వు డంప్లింగ్స్ అంటే నీకిష్టం లేదని చెప్పేసి జిన్ నీ కోసం ఏదో రైస్ చేసాడు. టేస్ట్ చెయి" అన్నట్టు చెప్తే, తినేసి చాలా బావుంది థాంక్ యూ అన్నట్టు చెప్తుందనమాట. జిన్ ఇక నవ్వుకుంటూ ఉంటాడు. సో, జిన్ వచ్చేసి బయటికెళ్ళి స్టెప్స్ మీద కూర్చొని సిగరెట్ తాగుదామని చెప్పి అక్కడ కూర్చుంటే, తిను కూడా వెంటనే జిన్ చేతిలో ఉన్న సిగరెట్ లాక్కొని తాగుదామని చూస్తుందనమాట. వెంటనే తన చేతిలోంచి అది లాక్కొని, లేదు నువ్వు చేయకూడదన్నట్టు తను చెప్తాడనమాట జిన్. మోమో అదేంటి స్నేకి కూడా రేస్ చేస్తుంది. తను కూడా తాగుతుంది కదా! అందరూ స్మోక్ చేస్తారు కదా! గర్ల్స్ కూడా. నేను కూడా రేసర్‌ని అవ్వాలనుకుంటే చేయాలి కదా! అంటే లేదు నువ్వు డిఫరెంట్ అన్నట్టు చెప్తాడనమాట. అవునా డిఫరెంటా? నేను ఎందులో డిఫరెంటో నాకు చెప్పొచ్చు కదా! అని చెప్పేసి అడుగుతుంది. ఏం ఆన్సర్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నావేంటి నా దగ్గర నుండి అంటే తను లేచి నేను ప్రెట్టీగా ఉన్నాను కదా! అన్నట్టు అంటుందనమాట. ఇండైరెక్ట్‌గా తను ప్రెట్టీగా ఉందని చెప్పాలని చెప్పి తను అనుకుంటుందనమాట. జిన్ నవ్వేసి లేదు నాకు తెలీదు నేను చెప్పనన్నట్టు చెప్తాడు. "నువ్వు చెప్పకపోతే నీ సిస్టర్‌ని నువ్వు లూజ్ అయిపోతావంటే" అవునా! సరే అని చెప్పేసి వెళ్ళిపోతుంటే, "నువ్వు నన్నొదిలేసి అలా వెళ్ళిపోకూడదని" చెప్పేసి వెంట పడుతూ ఉంటుందనమాట. ఒక్కసారిగా తన దగ్గరికి వెళ్తాడు జిన్. "ఇప్పుడు చెప్పు ఏం చెప్పాలేనంటే" "ఏం లేదు నాకు లేట్ అవుతుంది నేను వెళ్తా" అని చెప్పేసి పరిగెత్తుకుంటూ కిందకి వెళ్ళిపోతుంది. అక్కడి నుండి జిన్ తన గ్యారేజ్‌కి వెళ్తాడు. అక్కడేదో పార్సెల్ వస్తే దాన్ని చెక్ చేసి అది ఒక కార్ పార్ట్ వస్తుందనమాట. సో, ఆ పార్ట్‌ని చూసి ఎవరో అది కావాలని పంపించాడని చెప్పేసి అనుకుంటాడు. అది కూడా లిన్ పంపించాడని తనకు అర్థమవుతుంది. తను తీసుకోకుండా ఆ కార్ పార్ట్‌ని రిజెక్ట్ చేస్తాడనమాట డెలివరీని. అక్కడ వర్క్ చేసే అతను రిజెక్ట్ చేస్తే మనకి కావాలి కదా కార్ పార్ట్ అంటే, అవసరం లేదు నేనే చేస్తా అన్నట్టు చెప్తాడు. తను చేసింది టెస్ట్ చేద్దామని చెప్పేసి మళ్ళీ డ్రైవ్ తీసుకెళ్తాడనమాట కార్‌ని. ఒక ప్లేస్‌లో ఆగిపోతుంది. తనకేం చేయాలో అర్థం కాదనమాట. సో, అందుకే వాళ్ళ డ్యాడ్‌ని అడుగుదామని చెప్పేసి ఆ రెస్టారెంట్ దగ్గరికి వెళ్లి వాళ్ళ నాన్నగారికి అంతా కుకింగ్ చేసి పెట్టి క్వెషన్ అడుగుతాడనమాట. ఇలా జరిగిందని చెప్పేసి హెల్ప్ చేస్తాడేమో అని. వాళ్ళ నాన్నగారు కూడా పాస్ట్‌లో రేసర్ కాబట్టి వాళ్ళ నాన్నగారు ఇంపోర్టెడ్ పార్ట్స్ కొనుక్కోవచ్చు కదా! అంటే కొనొచ్చు. బట్ ఎక్కడ దొరకట్లేదు. ఆ వాణి నాకు దొరకనీయకుండా చూస్తున్నాడు. పైగా అవి ఎక్స్‌పెన్సివ్ కూడా అంటే, అందుకే నేనే చేసుకుందాం అనుకుంటున్నానంటే, ఈ ఉన్న ఇంజిన్ తోటి ఎలా నేను అచీవ్ చేయొచ్చో చెప్పండి అన్నట్టు అడుగుతాడనమాట. సరే అని చెప్పేసి వాళ్ళ నాన్నగారికి తెలిసిన టెక్నిక్స్ అన్నీ తనకు చెప్తాడు. ఇలా ట్రై చేయి, అలా ట్రై చేయి అని చెప్పేసి. అవును కదా! ఇలా ట్రై చేయొచ్చు కదా! అని చెప్పేసి నేను కన్ఫర్మ్‌గా ట్రై చేయడానికి వెళ్తానంటే, ఒక్క నిమిషమే ఒక ఆర్డర్ డెలివరీ చేయాలి ఆగు అని చెప్పేసి చేసిస్తానని చెప్పి చేసిచ్చి డెలివరీ చేయమంటాడు. అది లిన్ ఆర్డర్ చేస్తాడనమాట. సో, డైరెక్ట్‌గా ఇక లిన్ ప్లేస్‌కే వెళ్తాడు అది డెలివరీ చేయాలని వేరే ఆప్షన్ లేక. అస్సలనుకోలేదు డైరెక్ట్‌గా నువ్వే వచ్చి నాకిలా ఫుడ్ డోర్‌కి తెచ్చిస్తావని చెప్పేసి అంటాడు. నువ్వే కదా నాకు పార్ట్స్ పంపించావు. నేనది రిజెక్ట్ చేశాను. నీ హెల్ప్ నాకేం అవసరం లేదు అన్నట్టు చెప్తాడనమాట. సో, కన్ఫర్మ్‌గా ఎలాగో నీ పార్ట్స్ రిజెక్ట్ చేశా కాబట్టి దీనికి బిల్ నువ్వు పే చేయాల్సిన అవసరం లేదు. నేనే పే చేసుకుంటా. అది మాత్రం రివ్యూ ఇవ్వడం మర్చిపోవద్దు అన్నట్టు చెప్తాడు వెళ్ళే ముందు. ఇతనేం చేస్తాడంటే, ఫుడ్ చాలా డెలిషియస్‌గా ఉంది. అలాగే డెలివరీ బాయ్ కూడా చాలా హాట్‌గా ఉన్నాడు అన్నట్టు రివ్యూ ఇస్తాడు. అది చూసి జిన్ వెంటనే లిన్‌కి కాల్ చేస్తాడనమాట. ఎందుకలా రివ్యూ ఇచ్చావంటే, "నువ్వే కదా నాకిష్టమైంది ఏదో ఒకటి రాసుకోమన్నావు. రివ్యూ ఇచ్చుకున్నాను" అన్నట్టు చెప్తాడనమాట. ఇప్పుడది డిలీట్ చేయాలంటే నేనేం చేయాలంటే, "నాకు ఇంకో ఫ్రైడ్ రైస్ చేసి ఇవ్వాలి నువ్వు" అంటే, "సరే రేపు నైట్ ఈ రెస్టారెంట్‌కి రా నీకు చేసిస్తాను" అన్నట్టు చెప్తాడు. సరే ఓకే. డిలీట్ చేస్తా అని చెప్పేసి తర్వాత ఆ పోస్ట్‌ని డిలీట్ చేసేస్తాడు. నెక్స్ట్ సీన్‌లో మోమోని చూయిస్తారనమాట. మోమో వచ్చేసి 2 డేస్ నుండి తనని చూడలేదని చెప్పేసి, జిన్‌ని చూడలేదని చెప్పేసి ఎక్కడున్నాడో ఏంటో మళ్ళీ ఆ డేంజరస్ వాటిలో రేసెస్‌లో ఏమైనా పార్టిసిపేట్ ఏమో అని చెప్పేసి తను కంగారు పడుతూ ఉంటుందనమాట. యాక్చువల్లీ జిన్ అందుకే వేరే సిటీకి వెళ్తాడు. ఆ రేస్‌లో పార్టిసిపేట్ చేయడానికే. లిన్ కూడా అక్కడే ఉంటాడనమాట. యూజువల్లీ రేసర్స్ అందరూ అక్కడే ఉంటారు రేస్ జరిగేప్పుడు. బట్ లిన్ పార్టిసిపేట్ చేయడు. చూస్తూ ఉంటాడు. అందులో పార్టిసిపేట్ చేసే జిన్ ఇంకా యాన్ కూడా ఇంకా కొంతమంది పార్టిసిపేట్ చేస్తారనమాట. బట్ కాంపిటీషన్ మేజర్‌గా యాన్‌కి ఇంకా జిన్ మధ్యలోనే నడుస్తూ ఉంటుంది. ఎవరు గెలుస్తారా అన్నట్టు పోటాపోటీగా. లిన్ ఇంకా ఆ లైన్ దగ్గర వెయిట్ చేసేవాళ్ళు టీవీలో చూస్తూ ఉంటారు. ఎవరు ముందొస్తున్నారా అని చెప్పేసి.
అలా రేస్ జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు చెప్పిన టెక్నిక్స్ అన్నీ యూజ్ చేసుకొని జిన్ ఏం చేస్తాడంటే యాన్ని ఓవర్‌టేక్ చేసి ఫైనల్లీ తను విన్ అవుతాడనమాట. విన్ వచ్చేసి మళ్ళీ ఇతనే విన్ అయ్యాడు తెలివిగా అని చెప్పేసి అనుకుంటాడు. అక్కడికి రాగానే వాటర్ ఇస్తాడనమాట జిన్‌కి ఫస్ట్. మనం మీట్ అవుదాం అనుకున్నాం కదా! ఈరోజు అంటే మర్చిపోయాను రేస్ ఉందన్న సంగతి. సో, నెక్స్ట్ టైమ్ ఎప్పుడనాలి అన్నట్టు చెప్తాడనమాట. అప్పుడే తనకి మోమో నుండి టెక్స్ట్ వస్తుంది. అదేంటంటే ఎక్కడున్నావు నువ్వు అని చెప్పేసి. ఈరోజు నైట్ ఇక్కడే ఉండొచ్చు కదా! అంటే లేదు నేను మళ్ళీ మాంచి రిటర్న్ వెళ్ళిపోవాలని చెప్పేసి స్టార్ట్ అవుతాడు తను. ఈ టెక్నిక్స్ అన్ని నీకెక్కడివి? నీకెలా తెలుసు? అంటే అసలేం చేసావంటే ఆ టెక్నిక్ చెప్పేసి ఎవరు చెప్పారంటే, రోజు ఒకతను డ్రింక్ చేస్తూ ఉంటాడు కదా! షాప్‌లో అతనే చెప్పాడు అన్నట్టు చెప్తాడు. నెక్స్ట్ డే మోమో రెడీ అయిపోయి కిందకి ఇంటి నుండి స్టెప్స్ దిగి కిందకి వెళ్తూ ఉంటే అక్కడ నించొని ఉంటాడనమాట. మన జిన్ తన వెనక్కి తిరిగి చూసి, "ఎక్కడికి వెళ్ళావు నువ్వు 2 డేస్ నుండి కనిపించలేదు. మనీ సంపాదించాలని అంత ఈగర్‌గా ఉన్నావేంటి? ఏమన్నా త్వరగా మ్యారేజ్ చేసుకోవాలంటే" "అవును చేసుకోవాలనుకుంటున్నాను. నాకు చూసి పెట్టు" అంటే, "సరే మా క్లాస్‌లో చాలా మంది అందమైన అమ్మాయిలున్నారు. పరిచయం చేస్తాలే" అన్నట్టు చెప్తుంది. "లేదు నాకు ఇంట్రెస్ట్ లేదన్నట్టు" చెప్తాడు మళ్ళీ. నేను నైట్ వేరే సిటీలో ఉన్నా సరే నువ్వు మెసేజ్ చేసావని మార్నింగ్ కల్లా ఇక్కడికొచ్చాను నేను పిక్ చేసుకుందాం అంటే, అవునా! అని చెప్పేసి నేనెక్కడ మెసేజ్ చేశాను చేయలేదు కదా! అంటే ఫోను చూపిస్తాడనమాట. లేదు నేను చేయలేదన్నట్టు చెప్తుంది. సరే పద నీ క్లాస్‌కి లేట్ అవుతుంది కదా! అని చెప్పేసి క్లాస్ వరకు తనే డ్రాప్ చేస్తాడు. సో, తను కార్ దిగి క్లాస్‌కి వెళ్తూ మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తుందనమాట. మోమో దగ్గరికి జిన్ వెళ్లి ఇలా చెప్తాడు. "నువ్వొచ్చే వరకు నేను బయటే వెయిట్ చేస్తూ ఉంటా క్లాస్ అయ్యే వరకు. సో, క్లాస్ అయిన తర్వాత నిన్ను గ్యారేజ్‌కి తీసుకువెళ్ళి నీకిష్టమైనది కుక్ చేసి పెడతాను" అన్నట్టు చెప్తాడనమాట తను క్లోజ్‌గా వెళ్ళి. తనిక లోపలికి వెళ్ళిన తర్వాత కూడా మెసేజ్ చేస్తాడు నీకోసం వెయిట్ చేస్తూ ఉంటా అని చెప్పేసి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట. క్లాస్ అవ్వగానే మార్కెట్‌కి తీసుకెళ్తుందనమాట జిన్‌ని. నేనే ఈరోజు కుక్ చేయాలనుకుంటున్నాను. ఫిష్‌ని చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి అక్కడ సాన్‌లో ఎప్పుడు అడుగుతూ ఉంటాడు ఫిష్ చేయమని చెప్పి. సో, ఈరోజు నేనే ట్రై చేద్దాం అనుకుంటున్నాను. మీరే నా కోసం ఎప్పుడు కుక్ చేస్తూ ఉంటారు కాబట్టి అని చెప్పేసి తనే అక్కడికి తీసుకువెళ్తుంది. ఇక్కడ ఏ ఫిష్ తీసుకోమంటావు అని చెప్పేసి అడిగితే సో, ఫిష్ ఆర్డర్ చేస్తాడనమాట. అది తీసుకుంటూ ఉంటారు. అది తీసుకున్నప్పుడు అక్కడ చూడు ఎవరో ఉన్నారు. మన గ్యారేజ్‌కి ఎప్పుడో వచ్చినట్టున్నాను, చూసినట్టున్నానని చెప్పి మోమో చెప్తే, జిన్ అటువైపు చూసి ఎవరో నాకు తెలీదు. నేనెప్పుడు చూడలేదు. చాలా మంది వస్తూ ఉంటారు కదా! పట్టించుకోకున్నట్టు చెప్తాడు. సో, దానికి పేమెంట్ చేసి ఇప్పుడే వస్తా ఫోన్ కాల్ చేసుకోను అని చెప్పేసి పక్కకి వెళ్ళి ఫోన్ కాల్ మాట్లాడిన తర్వాత అక్కడ స్ట్రాబెర్రీస్ ఉంటే అవి కూడా తీసుకుంటాడనమాట. ఎవరికంటే ఇవి నీకే అన్నట్టు అంటే నాకు తినాలని లేదు అంటే, సరే నాకులే అని చెప్పేసి స్ట్రాబెర్రీస్ తీసుకొని వెళ్తాడు. తినేమో ఇక ఇంటికి వెళ్ళగానే కుకింగ్ స్టార్ట్ చేస్తుందనమాట. వాటర్ ఉంటే ఆ పాన్‌లో ఆయిల్ వేసేస్తుంది. అదేమో ఫట్ ఫట్ అని చెప్పేసి పైకి వచ్చి మీద పడుతుంటే భయపడిపోతుందనమాట. ఇంతలో జిన్ ఏం చేస్తాడంటే తన చేతిలో స్ట్రాబెర్రీస్ పెట్టి, "నీకు వంట రాదు కదా! ఇంకెందుకని చెప్పేసి అవి తిను" అని చెప్పేసి తనే ట్రై చేస్తాడు. దాన్ని డీప్ ఫ్రై చేయడానికి ఆ ఫిష్‌ని. లేదు లేదు నేనే చేస్తా అని చెప్పేసి, "జిన్ నువ్వు చెప్పు నేను చేస్తా" అని చెప్పేసి తను చెప్తూ ఉంటే తిను కుక్ చేస్తూ ఉంటుందనమాట. ఫైనల్లీ ఆ ఫిష్‌ని తను కుక్ చేస్తుంది. అలాగే చాలా డిషెస్ కూడా కుక్ చేస్తుందనమాట జిన్ హెల్ప్ తోటి. తర్వాత సాన్‌లైని ఇంకా కొంతమందిని ఇన్వైట్ చేస్తుంది. వాళ్ళు తినేసి చాలా బావుందన్నట్టు చెప్తారనమాట. సాన్లీ నువ్వు అడుగుతూ ఉంటావు కదా! అందుకే నీకోసం స్పెషల్‌గా చేశానన్నట్టు కూడా చెప్తుంది. నువ్వే కుక్ చేసావా అంటే తను సైలెంట్‌గా ఉంటుందనమాట. అప్పుడు జిన్ వచ్చేసి అవును తనే కుక్ చేసింది అన్నట్టు చెప్తాడు. తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎలా చేసావని సాన్లీ అడిగితే అంతా చెప్తూ ఉంటుందనమాట. ప్రాసెస్ ఇలా చేశానని చెప్పేసి. తనైతే ఇక చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వాళ్ళందరికీ తను చేసిన ఫుడ్ నచ్చిందని చెప్పేసి. ఆ రోజు ఈవినింగ్ ఉయ్యాల్లో మోమో పడుకొనుంటే అప్పుడే జిన్ వెళ్లి తనకు జ్యూస్ ఇస్తాడు. జ్యూస్ ఇచ్చిన తర్వాత "మోమో నీకేమైనా ప్రాబ్లమ్ ఉంటే నాకు చెప్పు. నేను హెల్ప్ చేస్తానంటే" "ఏం లేదు" అన్నట్టు చెప్తాడు. "నాకు కూడా స్ట్రాంగ్ కాఫీ తాగాలని ఉందంటే" "నువ్వు తాగలేవులే" అన్నట్టు చెప్తాడనమాట. అప్పుడే జిన్‌కి కాల్ వస్తే ఆ కాఫీ అక్కడ పెట్టి కాల్ మాట్లాడుతూ ఉంటాడు. క్రేజీ జిన్ కాల్ చేస్తాడనమాట. "ఏంటి రేస్‌లో టాప్ 3 వచ్చావంట కదా! మన పార్టీ ఏంటి? రేపు కన్ఫర్మ్‌గా మనం పార్టీ చేసుకోవాలి నైట్" అన్నట్టు చెప్తాడు. "మోమోని కూడా తీసుకురా" అన్నట్టు చెప్తాడనమాట. ఈ గ్యాప్‌లో జిన్ చూడట్లేదని చెప్పేసి జిన్ తెచ్చుకున్న కాఫీ కొంచెం తాగుతుంది. అది జిన్ అబ్జర్వ్ చేస్తాడనమాట. అదేం తనకి నచ్చదసల. బావుందా అని చెప్పేసంటే, "ఆ! ఏమో తెలీదన్నట్టు" చెప్పి సైలెంట్‌గా ఉండిపోతుందిక. ఆ నెక్స్ట్ డే నైట్ పార్టీ అనుకున్నారు కదా! సో, అక్కడ క్రేజీ జిన్ ప్లేస్‌లోనే అక్కడ టెర్రస్ మీద వాళ్ళంతా అరేంజ్ చేస్తూ ఉంటారు. "ఈ ప్లేస్ చాలా బావుంది" అంటే, "మోమో అంటే ఈ లైట్సా? ఇదొక్కటే నా ఎక్స్ నాకు మిగిల్చేసి వెళ్ళిపోయింది గొడవ పడిన తర్వాత" అని చెప్పేసి క్రేజీ జిన్‌కి 3 రిలేషన్‌షిప్స్‌లో ఉండేవాడు. 3 పాస్ట్ రిలేషన్‌షిప్స్ ఉన్నాయి. అన్నీ బ్రేకప్ అని చెప్పేసి మన సాన్‌లో కూడా చెప్తూ ఉంటాడనమాట. "నువ్వు ఆపరా! నువ్వసలు ఇంకా సింగిలేక ఎందుకలా మాట్లాడుతున్నావు" అన్నట్టు క్రేజీ జిన్ అంటాడు. "అదేంటి సన్‌లో ఇంకా నాన్న డేట్ చేసుకున్నారు కదా ఇంతకుముందు" అంటే, "నాన్న లేదు లేదు మేమిద్దరమేం డేట్ చేసుకోలేదు. నీకసలు తెలీదేమో మేము జస్ట్ నైబర్స్ అంతే. వాళ్ళ అంకుల్ ఇంకా మా ఆంట్ రిలేషన్‌షిప్‌లో ఉండేవాళ్ళు. తర్వాత మీ ఆంట్ అంటే లిన్ వాళ్ళ అమ్మగారా?" అంటే, "కాదు వేరే ఆంట్" అన్నట్టు చెప్తుందనమాట. తర్వాత వాళ్ళ అమ్మగారికి, వాళ్ళ నాన్నగారికి బ్రేకప్ అయిపోయి, వాళ్ళ నాన్నగారు తనని తీసుకెళ్ళిపోయారు. తర్వాత నుండి ఇంక మేము నైబర్స్ కూడా కాదు అన్నట్టు చెప్తుంది. వాళ్ళ అమ్మగారు నార్త్ ఈస్ట్ నుండొచ్చారంటే, "ఓహ్! నాకిప్పుడు అర్థమైంది. అందుకే సన్‌లై హ్యాబిట్స్ అన్నీ కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి" అన్నట్టు తను చెప్తుంది. ఇంతలో డ్రింక్స్ తీసుకొని మన జిన్ ఎంటర్ అవుతాడనమాట. సో, ఏంటి ఇంత లేట్ అని చెప్పేసి ఇక అంతా రెడీ చేసుకొని ఆ రోజు నైట్‌కంతా పర్ఫెక్ట్ ప్లాన్ చేసుకుంటారనమాట. అక్కడే డిన్నర్ ఇంకా డ్రింక్స్ ఇంకా గేమ్స్ అంతా ప్లాన్ చేస్తారు.
ఇక వాళ్ళు డిన్నర్ చేయడం స్టార్ట్ చేస్తారు. ప్యారలల్‌గా డ్రింక్ కూడా చేస్తూ ఉంటారనమాట. అందరూ జోక్స్ చెప్పుకుంటూ, గేమ్స్ ఆడుకుంటూ, నవ్వుకుంటూ ఉంటే, మన అమ్మమ్మ నవ్వుతూ ఉంటే జిన్ అయితే చూసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. జిన్‌కి అప్పుడే ఏదో ఫోన్ కాల్ వస్తే పక్కకు వెళ్తాడు. "మోమో ఎక్కడికి వెళ్తున్నాడు?" అని చెప్పి చూస్తే అక్కడ పక్కకు వెళ్లి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడనమాట. వాళ్ళేమో గేమ్స్ ఆడుకుంటూ ఎంతసేపటికి రాలేదని చెప్పేసి మోమో వెళ్తుంది. "ఏంటి నువ్వు డ్రంక్ చేసావా?" అని చెప్పేసి జిన్ అడిగితే, లేదు అని చెప్పేసి డైరెక్ట్‌గా జిన్‌ని కిస్ చేస్తుందనమాట. జిన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.